Hello everyone. Today we are discussing about the current affairs topic, that is Rajya Sabha elections. So recently 2025లో అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, తమిళనాడు ఈ యొక్క స్టేట్ నుంచి రాజ్యసభ ఎలక్షన్స్ జరగాలి. అసలు రాజ్యసభ ఎలక్షన్స్ అంటే ఏమి, రాజ్యసభ ఎలక్షన్స్లో ఎవరెవరు పాల్గొంటారు, అసలు రాజ్యసభ ఎలా వచ్చింది, అందులో కాంపోజిషన్ ఏమి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇండియా ఫాలోడ్ బై bicameral legislation. India followed by bicameral legislation, that is Parliament means the composition of Parliament, President, Rajya Sabha and Lok Sabha. సో ఈ మూడింటిని కలిపి మనకి పార్లమెంట్ అంటారు. మనకి పార్లమెంట్, రాజ్యసభ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, అదే లోక్సభ అంటే హౌస్ ఆఫ్ పీపుల్. సో బిఫోర్ 1915 దీని కింద ముందు మనకి రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లోక్సభని హౌస్ ఆఫ్ ద పీపుల్ అనేవాళ్ళు. సో ఒరిజినల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి రాజ్యసభ అండ్ లోక్సభ అనే వర్డ్స్ మెన్షన్ చేయలేదు. సో రాజ్యసభని మనకి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లోక్సభని హౌస్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు. సో రాజ్యసభ రిప్రజెంట్స్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అంటే ఏ స్టేట్ కానీ యూనియన్ టెరిటరీ కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయో అందులో నుంచి మనకి మెంబర్స్ని రాజ్యసభ రిప్రజెంట్ చేస్తారు. లైక్ యూనియన్ టెరిటరీస్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, తర్వాత ఢిల్లీ అండ్ పుదుచ్చేరి, ఈ మూడింటికి మాత్రమే మనకి ప్రజెంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి. సో ఆల్ స్టేట్స్ అండ్ ఈ మూడు యూనియన్ టెరిటరీస్ నుంచి మనకి రాజ్యసభకి రిప్రజెంట్ చేస్తారు. అదే హౌస్ ఆఫ్ పీపుల్, లోక్సభ నుంచి అయితే ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇందులో పార్టిసిపేట్ చేస్తారు, అంటే రిప్రజెంట్ చేస్తారనమాట. సో దీస్ ఆర్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రాజ్యసభ. సో రాజ్యసభ కంపోజిషన్ తీసుకుంటే మనకి మ్యాక్సిమం 250 మెంబర్స్ ఉంటారు. కరెంట్లీ 245 మెంబర్స్ ఉంటారు. ఈ రిమైనింగ్ 5 సీట్స్ ఎందుకు ఖాళీగా ఉన్నాయంటే బికాస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అన్నిట్లోనూ మనకి రిప్రజెంటేషన్ లేవు. సో బేస్డ్ ఆన్ యూనియన్ టెరిటరీస్ని బట్టి ఈ 5 మెంబర్స్ సీట్స్ పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. సో ఈ 245 మెంబర్స్లో కరెంట్లీ 233 మెంబర్స్ ఎలెక్టెడ్, అంటే ఇండైరెక్ట్గా ఎలెక్ట్ అవుతారు. 12 మెంబర్స్ నామినేటెడ్. అంటే నామినేటెడ్ అంటే మన ప్రెసిడెంట్ 12 మెంబర్స్ నామినేట్ చేస్తాడు అకార్డింగ్ టు ద 4 కేటగిరీస్, దట్ ఈస్ ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్. సో ఈ 4 బేస్ చేసుకుని మన ప్రెసిడెంట్ని 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారనమాట. ఈ 233 మెంబర్స్ మనకి ఇండైరెక్ట్గా ఎలెక్ట్ అవుతారు. ఈ యొక్క ఎలెక్ట్ చేసుకునే మనకు ఓన్లీ ఆల్ స్టేట్స్ ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, ఈ యొక్క ఎలక్షన్స్ ప్రాసెస్లో ఓన్లీ ఎమ్మెల్యేస్ మాత్రమే పాల్గొంటారు అనమాట. సో ఈ యొక్క ఎలక్షన్స్ ప్రాసెస్ని ఏమంటారంటే ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అని అంటారు అనమాట. సో దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఆఫ్ ద రాజ్యసభ. సో రాజ్యసభని మనం పర్మనెంట్ హౌస్ అంటాం. సో ఎందుకు పర్మనెంట్ హౌస్ అంటామంటే రాజ్యసభ డస్ నాట్ సబ్జెక్ట్ టు డిసాల్వ్డ్. అంటే రాజ్యసభ అనేది డిసాల్వ్ అవ్వదు. లైక్ లోక్సభ అయితే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి కన్ఫామ్గా డిసాల్వ్ అయ్యింది. రాజ్యసభ అలా డిసాల్వ్ అవ్వదు, బికాస్ రాజ్యసభ ఈజ్ ఎ పర్మనెంట్ హౌస్. మనకి రాజ్యసభకి సపరేట్గా టెన్యూర్ అంటూ ఉండదు. అంటే రాజ్యసభ పర్మనెంట్ హౌస్ కాబట్టి దానికి టెన్యూర్ ఉండదు. అదే లోక్సభ టెన్యూర్ తీసుకుంటే 5 ఇయర్స్. సో ఎవ్రీ 5 ఇయర్స్కి లోక్సభ డిసాల్వ్ అయిపోయింది. రాజ్యసభకి టెన్యూర్ మాత్రం ఉండదు. బట్ రాజ్యసభలో ఉన్నటువంటి మెంబర్స్ ఆఫ్ రాజ్యసభకి 6 ఇయర్స్ టెన్యూర్ ఉండిద్ది. అంటే ఎవ్రీ 6 ఇయర్స్కి, అంటే ఇప్పుడు నేను రాజ్యసభ మెంబర్కి ఎలెక్ట్ అయ్యింటా, తర్వాత నేను ఈ రోజు నుంచి 6 ఇయర్స్ పోస్ట్లో కొనసాగి 6 ఇయర్స్ తర్వాత నేను రిటైర్డ్ అయిపోతా. సో దిస్ ఈజ్ ద టెన్యూర్ ఆఫ్ ద రాజ్యసభ మెంబర్. అకార్డింగ్ టు ద పీపుల్ రిప్రజెంటేషన్ 1951, 1/3 మెంబర్స్ ఆఫ్ విల్ బి రిటైర్డ్ ఎవ్రీ 2 ఇయర్స్. అంటే 1/3 మెంబర్స్ ఎవ్రీ 2 ఇయర్స్కి వేకేట్ చేస్తుంటారు అనమాట. సో ఎవ్రీ 2 ఇయర్స్కి 1/3 మెంబర్స్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఎలక్షన్స్ జరపాలి కదా, ఆ సీట్స్ ఫిల్అప్ అవ్వాలి కదా. సో ఎవ్రీ 3 ఇయర్స్కి మనకి ఎలక్షన్స్ అనేవి జరుగుతుంటాయి. సో ఈ యొక్క సీట్స్ ఫిల్అప్ చేయడానికి. సో
సో దట్ మీన్స్ సమ్ మెంబర్స్ టెన్యూర్ వాజ్ కంప్లీటెడ్. అంటే ఇక్కడ కొంతమంది మెంబర్స్ టెన్యూర్ కంప్లీట్ అయింది కాబట్టి రిమైనింగ్ మెంబర్ అంటే మళ్ళీ కొత్తగా ఎలెక్ట్ అవుతారు. సో ఇది ఎలక్షన్స్ ప్రాసెస్ 1/3 మెంబర్స్ కొత్తగా ఎలెక్ట్ అవ్వడం వల్ల దిస్ ఈజ్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ రాజ్యసభ. సో క్వాలిఫికేషన్స్ చూస్తే మనకి రాజ్యసభ మెంబర్కి ఎలిజిబుల్ అవ్వడానికి ఫస్ట్ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. సెకండ్ 30 years of age. He should complete 30 years of age. Third, he should have done the oath. ఓత్ అంటే మనకి ప్రమాణ స్వీకారం చేస్తారు కదా. సో రాజ్యసభ మెంబర్గా అయ్యే ముందు కంపల్సరీగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళాలన్నమాట. సో దీస్ ఆర్ ద ఎలక్షన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద రాజ్యసభ. సో దిస్ ఈజ్ ద ఆల్ డీటెయిల్ అబౌట్ ద రాజ్యసభ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.